టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా ఏతో జరిగిన వన్డే సిరీస్ కు సారథిగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. భారత్ వేదికగా జరిగిన ఈ వన్డే సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ ను కూడా సునాయాసంగా ఛేదించింది. శ్రేయాస్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించగా ప్రభ్సిమ్రన్ సింగ్ సెంచరీతో సత్తా చాటాడు. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా 49.1 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏకు ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ శుభారంభం అందించాడు. 68 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 62, రియాన్ పరాగ్ 62 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకంగా మారారు. ఆఖర్లో విప్రాజ్ నిగమ్ నిలకడగా ఆడి జట్టుకు విజయాన్నందించాడు. దీంతో ఈ సిరీస్ ను 2-1తో శ్రేయాస్ సేన గెలుచుకుంది.